నడిపినా అంటే లేపినవరు అందరి ముందట అంటే మీరు తీసుకోవద్దురా బాబు కొడతా ఇప్పుడు ఈ వీడియోకి ఇలాంటి వైరల్ కామెంట్ అయితే వచ్చింది. దీనికి 2100 లైక్లు అయితే ఉన్నాయి, 30 రిప్లైలు. మళ్ళీ దాని తర్వాత కామెంట్ కి 88 లైక్లు, 3 రిప్లైస్ అయితే వచ్చాయి. అంటే చాలా మందికి కామెంట్ అయితే నచ్చుతుందని అర్థమవుతుంది. దాని కథ ఏందో ఆఖరిలో చూద్దాం. వీడియోలోకి వెళ్తే వీడియోలో మాత్రం ఒక అతను ఇమ్రాన్ అన్నను కలిసి, ఇమ్రాన్ అన్న నీ పేరు చెప్పి హర్ష బబ్బు నా బైక్ అయితే తీసుకెళ్లి గంట అవుతుంది, ఇప్పటిదాకా అయితే తెచ్చివ్వలేదు అని చెప్పేసి ఇమ్రాన్ అన్నకు చెప్పేసరికి అరే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి ఆడియన్స్ కి అయితే ఇమ్రాన్ అన్న చెప్తూ వాళ్ళని వెతుకుదాం పా అని చెప్పేసి వాళ్ళు బయలుదేరి గల్లీలు తిరిగేసరికి ఒక దగ్గర అయితే బబ్బును హర్ష బండి మీద వస్తూ అయితే కనపడ్డారు. ఇమ్రాన్ అన్న వాళ్ళనైతే అడ్డగించి హర్షని బబ్బునైతే నెత్తి మీద అయితే గట్టి కొట్టాడు. అరే మీకు బండి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, మన బండ్లు ఉన్నాయి కదా వేరే వాళ్ళ బండ్లు, అది కూడా నా పేరు చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళనైతే గట్టి కొట్టాడు. హర్ష బబ్బు ఇద్దరైతే ఆ తర్వాత ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఈయన తీసుకెళ్లాడు, నేను మామూలుగా వెళ్ళాను హర్షతోని అని చెప్పేసి బబ్బు అడిగితే నేను తీసుకొచ్చానని చెప్పేసి హర్ష ఒకరి మీద ఒకరు నిందలైతే మోపుకున్నారు. కానీ అందరి ముందు కొట్టి గట్టిగా మాట్లాడి మా పరువు అయితే తీయకన్నా అని చెప్పేసి బబ్బును హర్ష అయితే ఇమ్రాన్ అన్నకు చెప్పడం అయితే జరిగింది. బబ్బు మాత్రం మాటకు మాట సమాధానం అయితే ఇచ్చాడు. ఈ వీడియోలో ఇమ్రాన్ అన్న ఒక మాట చెప్తే బబ్బు దానికి అంతకు మించి సమాధానం చెప్పేసరికి ఇమ్రాన్ అన్న కోపం వచ్చి బబ్బుని కొట్టడం హర్షాని కొట్టడం అయితే జరిగింది. ఇప్పుడైతే కామెంట్స్ చూద్దాం. బబ్బు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటే లైక్ చేయండి అని మెసేజ్ వస్తే 2100 లైక్లు అయితే వచ్చాయి. పాముకి పాలు పోసి పెంచుతున్నట్లు ఇమ్రాన్ అన్న వాడిని చూసుకుంటున్నాడు. తప్పకుండా ఏదో ఒక రోజు ఇమ్రాన్ అన్నకి కాటు తప్పదు, కొంచెం జాగ్రత్త అన్న. బబ్బు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇమ్రాన్ అన్న నీతో ఎంత ప్రేమగా ఉంటాడు, దానికోసమైనా కొంచెం రెస్పెక్ట్ మాట్లాడొచ్చు కదా. బబ్బు ఓవర్ యాక్షన్ ఎంతమందికి నచ్చలేదు లైక్ కొట్టండి. బబ్బు చాలా రౌడీ లాగా చేస్తున్నాడు. బబ్బు గాని నువ్వు చాలా కంట్రోల్లో పెట్టాలి, లేదా ఫ్యూచర్ లో చాలా కష్టం. నువ్వు వాడికి చాలా ఆలోచిస్తున్నావు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.